మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఇప్పటికే మనకు తెలుసు, హైదరాబాద్లో కాదు తెలంగాణలోనే, హైదరాబాద్లో కేవలం ఖైరతాబాద్ విగ్రహం మనల్ని ఆకర్షిస్తుంటే, వరంగల్లోని ఎల్లం బజార్లో 45 ఫీట్ల వినాయకుడి విగ్రహం, దానికి తోడు అలంకరణ కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, నిత్యం వేలాది మంది సందర్శకులను ఆకర్షిస్తుంది. చివరి రోజు కూడా నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా కూడా ఇప్పటికీ మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా పిల్లా పాపలతో కుటుంబ సభ్యులంతా కూడా వందలాది మంది పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు, స్వామివారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఈ పరిస్థితిలో శ్రీధర్ గారు కూడా, అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిఓ గారు కూడా ఇక్కడికి వచ్చారు. ఒకసారి దేవునికి సంబంధించిన విశేషాలు కావచ్చు, లేదా వారి విశేషాలకు సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, దీనికి నిర్వాహకులు కావచ్చు, వీరందరినీ ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. ముందు స్వామి చెప్పండి, దీనికి సంబంధించి అసలు ఎందుకు ఈ సంకల్పం కలిగింది? భద్రకాళి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గత సంవత్సరం మా పిల్లల కోరిక మేరకు ఈ 40 ఫీట్ల విగ్రహాన్ని, మట్టి గణపతిని లాస్ట్ ఇయర్ నిర్మించాము. అదే స్ఫూర్తితో అందరూ ప్రజలు దాదాపు ఒక 8 లక్షల మంది లాస్ట్ ఇయర్ స్వామివారిని దర్శించుకున్నారు. అందరూ కూడా ఖైరతాబాద్ తలపించేలాగా ఇక్కడ మాకు వరంగల్లో పెట్టామని ఒక సంకల్పంతో చాలా సంతోషపడ్డారు. అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం స్వామివారికి 45 ఫీట్ల మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశాము. అంతేకాకుండా మా ఆహ్వానాన్ని మన్నించి మా శ్రీధర్ అన్న ఇక్కడికి రావడం మాకు సంతోషంగా ఉంది. హైదరాబాద్ నుంచి వెళ్ళి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ముఖ్యంగా ఇక్కడ మనం ప్రతిరోజు గణపతి హోమాలు, నిత్యం నిరంతరం హోమాలను, స్వామివారికి అభిషేకాలు, మరియు లాస్ట్ అంటే రేపు ఉదయం 12 గంటలకు స్వామివారికి పాలతోటి, అంటే పాలాభిషేకంతో ఇక్కడనే ఉన్న ప్లేసులనే నిమజ్జనం చేసి స్వామివారిని కరిగించి స్వామివారి ఉన్న మట్టిని కూడా ప్రసాదంగా అందరికీ వితరణ చేస్తాం. నాగుల చవితిలాగా. అంటే ఈ దీనిలో విశేషం సార్, మట్టి విగ్రహమే కాకుండా 45 అడుగులు కాకుండా ఇంకేమైనా విశేషాలు ఉన్నాయి? ఎందుకంటే చూడటానికే చాలా సుందరంగా ఆకర్షిస్తుంది. అంటే ముఖ్యంగా ఇది అంటే పర్యావరణాన్ని కాపాడేందుకు ఓన్లీ మట్టి రాగడి, అంటే మన ఉనక గడ్డి ఎదురు బొంగులతోనే ఈ విగ్రహాన్ని తయారు చేసాము. ఈసారి లాస్ట్ ఇయర్ దుర్గా గణపతిగా మనం పెట్టాము. ఈ సంవత్సరం విజయ గణపతిగా పెట్టి అందరికీ విజయాలు కలగాలని, భక్తులందరికీ సంవత్సరం పూట మొత్తం విజయం కలిగి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఈ సంవత్సరం విజయ గణపతిగా పెట్టి బంగారు దానితోని చేసి అది చేశాం. స్వామి, మీరు చెప్పినట్టుగా మీ సంకల్పానికి తగినట్లుగా ఆ స్వామివారి ఆశీస్సులతో కాకతీయ రాజుల చరిత్ర మళ్ళీ తలపోసే విధంగా తప్పకుండా ఉండాలని శ్రీధర్ గారు మీరు చెప్పండి. అంటే దేవుని మహత్యాన్ని తెలిసినప్పటికీ కూడా ఈ విగ్రహాన్ని చూడాలనుకున్నారా, లేకపోతే ఇంకేమైనా విశేషాలు తెలుసుకున్నారా? మీకు ఎట్లా ఉంది, మీ అనుభూతి ఎట్లా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత? నాది సొంతూరు వచ్చేసి వరంగల్. నేను చాలా రోజులు వరంగల్ రాకుండా, శిరీష్ నా చిన్నప్పటి స్నేహితుడు. మన ఫాదర్, బాబాయ్ వాళ్ళు సొంతంగా 1995 నుంచి పెడుతున్నారు, 92 నుంచి పెడుతున్నారు. ఈ మా ఖైరతాబాద్ తర్వాత ఈ వినాయకుడి యొక్క గొప్పతనం ఏంటంటే, ఏది కలపకుండా ప్యూర్ మట్టితో వాళ్ళు స్వయంగా దీన్ని ఈసారి 5 ఫీట్లు కూడా పెంచారు, 45 ఫీట్లతో చేశారు. శిరీష్ అన్న, నువ్వు కంపల్సరీ వచ్చి చేసుకోండి. లాస్ట్ 2-3 సంవత్సరాలు రాలేకపోయాను, అందుకు మా బాబుని తీసుకొచ్చి వినాయకుడి ఆశీస్సు తీసుకుని వచ్చాను. హైదరాబాద్ నుంచి వచ్చాను. మీరు వరంగల్ ప్రాపర్ అయినా కూడా చాలా రోజుల తర్వాత వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ దేవుని విగ్రహం చూసి ఎట్లా అనుభూతి, మీ ఫీలింగ్స్ ఎట్లా? దేవుడి విగ్రహం చూసిన తర్వాత మన కాకతీయులు అందరూ కూడా భగవంతుడి యొక్క బ్లెస్సింగ్ అందరికి ఉండాలని దాని ఒక మా వైఫ్ని కూడా తీసుకొచ్చాను. మా అందరికి మంచి జరగాలని ఆశిస్తూ వచ్చాను. సార్, వ్యక్తిగతం కుటుంబ పరంగా కాకుండా సామాజిక పరంగా ఏం కోరుకున్నారు? సమాజంగా మన జిల్లా వాసులందరూ సుఖ సంబంధంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇంకా రాష్ట్ర స్థాయిలో అందరు మా వ్యవసాయదారులకు మంచి పంట పండాలని, అందరికీ ఉపాధి బాగా కలవాలని, అందరూ ఆరోగ్యంగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. స్వామి చాలాసార్లు చెప్పారు, అయినప్పటికీ కూడా భవిష్యత్తులో అంటే వచ్చే సంవత్సరం ఎట్లా ఉండబోతుంది అంటే చాలామందికి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉంటుంది? అంటే ఇది భగవంతుని ఆశీస్సులు అండి. ఇక్కడ ఇది డొనేషన్స్ లేవు, ఏం లేదు. మా పిల్లల కోరిక మేరకు లాస్ట్ ఇయర్ నేను పెట్టాను. ఈ సంవత్సరం కూడా నేను ఒక్కనే పెట్టాను. భగవంతుడు ఆశీస్సులు ఉండి, మా అన్న లాంటి వాళ్ళు సపోర్ట్ ఉండి ప్రోత్సహిస్తే వచ్చే సంవత్సరం భగవంతుడు ఆశీర్వాదిస్తే వచ్చే సంవత్సరం 51 ఫీట్లు పెడతామని చెప్తున్నాం. శిరీష్ గారు, మీరు ఎట్లా ఆహ్వానం ఇచ్చడంలో విషయంలో కావచ్చు, దీనిలో ప్రతి విషయం వెనుక మీ పాత్ర ఉంది, మీరు చెప్పండి.
ఏదున్నా మా బాబాయ్ సొంతంగా నిర్ణయాలతోటి ఒక నెలన్నర కష్టంతో ఒక నెలన్నర కష్టం ఇక్కడ అన్ని పనులు కన్స్ట్రక్షన్ అన్నీ వదులుకొని ఏదున్నా ఫోన్ల ద్వారానే చేసుకుంటా ఒక నెలన్నర మొత్తం అదే నిబద్ధతతో కూర్చొని లాస్ట్ ఇయర్ రిలేషన్లో ఈసారి ఏమైంది పక్క వాళ్ళతో కొంచెం డిస్టర్బెన్స్ వస్తే అంటే వాళ్ళ ఇంటికి డిస్టర్బెన్స్ అయితే ఆయన సొంత ఇల్లు కూలగొట్టుకున్నాడు అన్న. సొంత ఇల్లు కూలగొట్టుకొని వాళ్ళకు ఒక 5 అడుగులు వదిలేసి మరి ఈ 5 అడుగులు వాళ్ళ ఇల్లు కూలగొట్టుకొని మరీ పెంచుకొని ఇంత బాగా చేసినందుకు ఇట్లనే ప్రతిసారి దేవుడి కృప ఉండి అందరూ సహకరిస్తే ఇట్లనే ఇంకా ముందు కూడా కార్యక్రమం జరుగుతుంది. శిబి చక్రవర్తిని చూడలేదు, ఇంకా చాలా మందిని చూడలేదు. కానీ ఒక ఇల్లు కూలగొట్టి ఎవరైనా ₹1,00,000 ₹2,00,000 పెడితే చాలా సహజం. కానీ ఇల్లు కూలగొట్టుకొని కార్యక్రమం చేయడం అయితే ఎక్కడ లేదు సార్, చెప్పండి. మన ఉమ్మడి జిల్లాలో అతి ఎత్తువైన వినాయకుడు ఇదే. మన ఉమ్మడి జిల్లాలో ఇదే పెద్దది. నెక్స్ట్ ఇయర్ బ్రదర్ది కూడా నా పేరే శ్రీధర్. ఇంకా 51 ఫీట్లు పెట్టి నా తరఫున సాయం కూడా తప్పకుండా చేస్తాను. అది గ్రేట్ సార్. ఇప్పుడు వారు కూడా మీరు అన్నట్టుగా వాళ్ళ సంకల్పానికి సపోర్ట్ చేస్తారు. భక్తులు ఏమంటున్నారు శ్రీధర్? భక్తులు అంటే అదే చెప్తున్నాను కదండి, ప్రతి ఒక్కరు ఖైరతాబాద్ పోకుండా ఇక్కడనే మనకు వరంగల్ను ఖైరతాబాద్ తలపించేలాగా ఇక్కడ ఏర్పాటు చేశావు. అది అని చెప్పి ఎక్కడికి పోకుండా మనం ఇక్కడ అని చెప్పి చిన్న ముసలి వాళ్ళు వీళ్ళు కూడా బిడ్డ నువ్వు మంచిగా పెట్టినావు బిడ్డ మనకు వరంగల్లా, నువ్వు మంచిగా ఉండాలని ఒక ఆశీర్వాదం ఇచ్చిండ్రు. అది ఒక్కటే గొప్ప వరంగా కోరుకుంటున్నాం. అదే దీవెనలుగా భావిస్తున్నాం. గణప మౌర్య ఇంకా చాలా పెద్ద అనుకుని బోర్డు బడా గణేష్ గణప మౌర్య